హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లి కారం అండి. అసలు దొండకాయ అంటే మూతి వీర్చుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్. ఏమీ లేదండి, ఫ్రెష్గా ఉన్న దొండకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఒక దొండకాయ 4 పీసెస్లా కట్ చేసుకున్నాను. ఎలా కట్ చేసుకోవాలి అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. పండిపోయినవి సైడ్కి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులండి. మెంతులు లైట్గానే వేసుకోండి, ఎందుకంటే చేదు ఎక్కువ అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని రోస్ట్ చేయాలండి. రోస్ట్ అవుతున్న టైంలోనే ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఘాటు ఎక్కువగా ఉన్నవైతే ఘాటు చూసుకొని వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో అన్నీ బాగా ఈవెన్గా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలండి. చాలా ఈజీ అండి. అసలు దొండకాయ అంటే నాకు కూడా ఇష్టం ఉండదండి, బట్ ఇలా చేసిన తర్వాత చాలా ఇష్టంగా తింటున్నాను నేను కూడా. ఇగోండి, ఇంగువ యాడ్ చేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఆనియన్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ అవసరం లేదండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్ అయితే. ఇగోండి, ఇలా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే అందులో వేసుకున్నానండి. ఇగోండి, ఇలా వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాలు కలుపుతూ ఉండాలండి. ఇలా లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. ఈలోగా మిక్సీ జార్లో ఇది చల్లగా అయిందండి. దీంట్లో ఒక 6 వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి, ఇలా కచ్చపచ్చగా పేస్ట్ అవ్వాలి. దీన్ని ప్రక్కన పెట్టి ఇగోండి, దొండకాయలు ఎలా మగ్గాయో చూద్దామండి. ఇలా కుచ్చుకుంటే 2 ముక్కలుగా విరిగిపోతుందండి దొండకాయ. సో దొండకాయ ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దొండకాయలకి పేస్ట్ అంతా పట్టేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మనం సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి ఆ మగ్గునైతే ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చింతపండు కొంతమందికి నచ్చదు కదండి, సో చింతపండు నచ్చని వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నేను టీ గ్లాస్ చింతపండు మగ్గు అయితే వేసుకున్నానండి పులుపుకు తగ్గట్టుగా. ఒక్కసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇవ్వండి, ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుందండి. ఈ టైంలో పులుపు, సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలనుకుంటే బెల్లం కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేనేం యాడ్ చేయలేదు. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ దొండకాయ మసాలా కారం రెడీ. ఇంట్లో వాళ్ళు అసలు దొండకాయ అంటే నాకు ఇష్టం లేదు అంటారు కదండి, ఒక్కసారి ఇలా చేసి తినమని చెప్పండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.